వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 2024 డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన ఇప్పుడిప్పుడు చాలా లోపాలు బయటపడుతున్నాయి. చాలామంది మళ్ళొకసారి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ను మళ్ళీ చేయాలి. ఎవరైతే టీచర్స్ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరినీ బ్యాక్ పిలిచేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ జాగ్రత్తగా చేసినట్టయితే చాలామంది మరి దొంగ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అర్హత లేకున్నా అర్హత ఉన్నట్లుగా సర్టిఫికెట్లు సృష్టించిన వాళ్ళందరూ కూడా దొరికిపోతారు. సో చాలామందికి కరెక్ట్ అర్హత లేదు, అందరికీ క్వాలిఫికేషన్ కరెక్ట్ లేదు అని చెప్పేసి చాలా మంది ఈ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. మనకు నిన్నటి రోజున ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. మళ్ళొకసారి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. ఆగ మేఘాల మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వలన నిజమైన అర్హత ఉన్న వారిని ఉద్యోగాలు కోల్పోయి అర్హత లేని వారు ఉద్యోగాలకు వచ్చినారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అది ఎందుకు ఇట్లా జరిగిందనంటే మనకు ఖమ్మం జిల్లా ముఖ్యంగా పెద్దగా బయటపడింది ఆ విషయము. ఎట్లా అంటే 12 మంది టీచర్స్ని ఎమ్మటే హిందీ టీచర్స్ని తొలగించడం, దాంట్లో వాళ్ళకి సరైన అర్హత పత్రాలు లేవని తర్వాత గుర్తించడము. అదేవిధంగా ఇక్కడ కరీంనగర్లో అలానే జరిగింది, నిజామాబాద్లో కూడా అలానే జరిగింది. ఇవన్నిటిని చూస్తుంటే ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మిస్టేక్స్ బయటపడుతూ ఉన్నాయి. ఈ మిస్టేక్స్ కారణంగా సరైన అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు రాలే అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్నటి రోజునైతే మంచిర్యాలలో మన స్పెషల్ డిఎస్సికి ఐసీఆర్ అనేది ఒక సర్టిఫికెట్ ఉంటుందట. అది 1 ఇయర్ కోర్స్ ఉంటుందంట. దాన్ని చేసిన వాళ్ళే ఈ యొక్క స్పెషల్ బిఎడ్లో హెచ్జిటీలుగా అండ్ వాళ్ళు నియామకం అయ్యే అవకాశం ఉంటుందంట. లేకపోయి ఉంటే స్పెషల్ బిఈడి కోర్సు చేసిన వాళ్ళకు ఇవ్వద్దు. దానికి ఒక ప్రత్యేకమైన మళ్ళీ ఒక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, ఐసీఆర్ సర్టిఫికెట్ ఉంటుంది. అది ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ను బ్రేక్ చేసి ఆ జిల్లాలో ఉన్న స్పెషల్ ఎడ్యుకేషన్లో హెచ్జిటీలకు ఇద్దరికి ఇచ్చినారంట. దానివల్ల అజ్మీరా రాహుల్ అనే అభ్యర్థి తన యొక్క సరైన అర్హత కలిగిన అబ్బాయి ఉద్యోగం కోల్పోయినాను అని చెప్పేసి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ విషయం మనకు మొత్తం అన్ని పేపర్లో రావడం జరిగింది, మెయిన్గా ప్రధానంగా ఈనాడు పేపర్లో రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి జిల్లాలలో అడుదొడుకులు జరిగినాయి. ప్రతి జిల్లాలలో కూడా సరైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాక ఏదో అర్హత లేని వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయని అనుమానాలు అభ్యర్థుల్లో వెల్లవెత్తుతున్నాయి. అందుకని చెప్పేసి మళ్ళొకసారి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ ఊపందుకుంటుందని చెప్పేసి నిన్నటి రోజున మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రాసినారు. సో మరి నిజంగానే జరుగుతుందా అంటే మరి ఇలాంటి మిస్టేక్స్ ఇంకా ఎక్కువగా పదుల సంఖ్యలో రోజు కొన్ని ఈ విధంగా బయటకు వస్తున్నాయి. ఇలాంటి మిస్టేక్స్ కనుక ఇంకెక్కువ బయటకు వస్తే ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక ఆలోచన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది నిరుద్యోగ సమస్య ప్లస్ అందులోటి మళ్ళా స్కూల్ విద్యార్థుల జీవిత సమస్య. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు బోధించడం వల్ల నిజంగానే పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ అందించబడదు. ఎందుకంటే అర్హత లేని వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. సో కాబట్టి అర్హత కలిగిన వాళ్ళతోనైతేనే మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ అందించబడుతుంది. అదేవిధంగా మనకు టెట్ రాసిన ఎగ్జామ్స్లలో కూడా మనకి ఏం చెప్తున్నది, ఎన్సీఆర్టీ అని ఎస్సీఆర్టీ అని ఏం చెప్తుంది, ఎలిజిబుల్ టీచర్స్ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. సో దీని ప్రకారంగా చూసినట్టయితే మనకి ఎక్కడ కూడా ఫేక్ సర్టిఫికెట్స్ లేకుండా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కరెక్ట్ టీచర్స్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకు స్పెషల్ ఎడ్యుటీతో పాటు ఇంకోటి స్పోర్ట్స్ కోటా గురించి కూడా ఉంది. స్పోర్ట్స్ కోటాలో 167 పోస్టులని ఖాళీగా పక్కకు పెట్టేసినారు. అంటే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళని అందరినీ ఇంకా టీచర్స్గా తీసుకోలేదు. ఎందుకు మరి గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తుంది అనేది అర్థం అవ్వట్లేదు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ప్రతిరోజు పాపం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వాళ్ళని పిలుస్తారు, ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు మరి కొద్దిగా ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయండి. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా కింద ఉన్న టీచర్స్ పోస్టులు అన్నిటిని ఫిలప్ చేసి పడేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2024 డిఎస్సిలో ఉన్న సబ్జెక్ట్ టీచర్స్ అందరినీ తీసుకోవడం 1 మంత్ దాటిపోతుంది. ఇంకా వీళ్ళని ఎందుకు ఆపుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితిగా ఉంది. దాంతోపాటు మన జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి దాదాపుగా 1 మంత్ దాటిపోతుంది. అయినా కూడా వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేదు. వాళ్ళు కూడా చాలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. మాకు ఖచ్చితంగా నిన్న రోజున అయితే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామక పత్రాలు ఇచ్చినాడు మన రేవంత్ రెడ్డి, 154 మందికి అనుకుంటా. మరి ఇక్కడ 1370 మంది జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడో 2023 సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసినారండి వాళ్ళు. ఇంకా ఎంతసేపు అని వాళ్ళు వెయిట్ చేస్తారు సార్? సో వాళ్ళకి కూడా నియామక పత్రాలు ఇవ్వండి. ఒక 1370 మంది లైఫ్ సెట్ అయిపోతుంది జూనియర్ కాలేజ్ లెక్చరర్గా. ప్రభుత్వం అన్నది ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా
తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా చూపించాలి గవర్నమెంట్ జాబ్స్‌లని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. దీంతో పాటు అయితే నేను మళ్ళోసారి చెప్తున్నా, డిఎస్సిలో చాలా మిస్టేక్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జరిగినాయి. సో అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేదు, కానీ అడ్డదారిన వెళ్ళిన వారికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది అయితే ఒక వదంతు అపవాదులు అయితే మన పాఠశాల విద్యాశాఖ మూటగట్టుకుంటుంది. నిజంగానే మరి ఈ విధంగా జరుగుతుందా? సర్టిఫికేట్ వెరిఫికేషన్లో గందరగోళం జరిగిందా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావు జరగలేదా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగే మేఘాల మీద జరిగిందా అని మీరు మీ దృష్టికి వచ్చినట్లయితే మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రోజు మనం ఈ యొక్క టాపిక్ మీద మాట్లాడదాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి కష్టపడి చదివి పాపం మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రాలేదు. స్టేటు సెకండ్ ర్యాంకు, 4వ ర్యాంకు, 5వ ర్యాంకు, జిల్లా థర్డ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రాలేదు. వాళ్ళ రిజర్వేషన్ల కొన్ని కారణాల వాళ్ళు ఉద్యోగాలు మిస్ అయిపోయినారు. కానీ చాలామందికి అయితే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినా కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు అట్లా జనరేట్ అయింది మీ నేము. సో మిమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది. ఇది కూడా పెద్ద ప్రాబ్లంగానే గవర్నమెంట్ గమనించాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చే ముందు 1కి 4 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగమేఘాల మీద చేసి అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం అనేది కూడా సబబు కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఒక లైఫ్లో మేము టీచర్ ఉద్యోగం సంపాదించడం, మీ టీచర్గా సెటిల్ అయిన మన హోప్ వాళ్ళకి క్రియేట్ అయిన టైంలోనే అంతలోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు రాంగ్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని తొలగించడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏదున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుండే ప్రభుత్వం అన్నీ కూడా సరిసూచుకొని ఉద్యోగాలు ఇస్తే బెటర్ అన్నమాట. అందుకే టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక నెల రోజులు టైం తీసుకుంటాడు ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుని ఎమ్మటే ఉద్యోగాలు ఇస్తారా, మళ్ళీ 3 నెలల వరకు ఆగుతాడు. ఆగి నిమ్మలంగా మన కరెక్ట్ సెలెక్షన్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ లిస్టు ప్రకటిస్తాడు. కానీ మన డిఎస్సికి ఏమైపోయిందో మొత్తం ఆగమాగమైనట్టు, భూకంపం వచ్చినట్టు, మొత్తం సునామీ ప్రళయం వచ్చినట్టు తొందరగా ఒక 4-3 రోజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రేవంత్ రెడ్డి ఏదో రాజకీయ మన్నలు పొందడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసుకున్న ఒక రిక్రూట్మెంట్గానే దీన్ని భావిస్తున్నారని అందరూ టాక్ బయటలో ఉంది. సో ఏదేమైనా కానీ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావా సాగిందా లేదా, మరి గందరగోళంగా ఉందా, చాలా ఆగమేఘాల మీద చేసినారా, నిజంగానే దొంగ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారా, కరెక్ట్ అర్హత పత్రాలు లేని వరకు ఉద్యోగాలు వచ్చినాయా, కరెక్ట్ క్వాలిఫికేషన్ లేని వరకు ఉద్యోగాలు వచ్చినాయా అనే